ఉదయం సమయం. పూజ తన గది బయట నిలబడి ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత తన జీవితంలో ఎటువంటి పరిస్థితి రాబోతోంది అంటే దానిని తను ఎప్పుడూ మర్చిపోలేదు. తను తెలుసుకోలేకపోయింది ఎప్పుడు తన మొహంలోకి చిన్న చిరునవ్వు చేరుకుంది అని. ఎందుకంటే ఎదురుగా తనే ఉన్నారు అర్జున్. ఆ అబ్బాయి కొన్ని సంవత్సరాల క్రితం పట్నానికి చదువు కోసం వెళ్లాడు. తను ఆమెతో చిన్నప్పుడు లెక్కలేనన్ని గాలిపటాలెగిరేశాడు. అరే అర్జున్, నువ్వు పట్నం నుంచి ఎప్పుడొచ్చావు? నిన్న రాత్రే వచ్చాను. ఇవాళ ఉదయం ముందుగా నిన్ను కలవడానికే వచ్చాను. పూజ కళ్లల్లో ఒక్కసారిగా ఆశ్చర్యం, సంతోషం రెండూ కనిపించాయి. 10 సంవత్సరాలు గడిచాయి. కానీ కొన్ని బంధాల దూరం ఎప్పుడూ పాతది కాదు. పూర్తిగా 10 ఏళ్ల తర్వాత పట్నం నుంచి వస్తున్నావు. చదువు కోసం వెళ్ళినప్పుడు నీకు కేవలం 10 సంవత్సరాలే. అవును, గుర్తుంది. నాకు నువ్వు ఈ ఊరు చాలా గుర్తొచ్చేది. నీకు గుర్తుందా? మన చిన్నప్పుడు గాలిపటాల పోటీలో మన జంట ఎంతో ప్రసిద్ధిగా ఉండేది. ఏంటి, నీకు గాలిపటం ఎగరేయడం ఇప్పటికీ వచ్చా? ఆహా, ఎందుకు రాదు? అయితే సరే, చిన్నప్పటి షరతుని మళ్ళీ మొదలు పెడదాం. నీకు గుర్తుందా, చిన్నప్పుడు నేను నీ గాలిపటాన్ని ఎప్పుడూ కట్ చేసేదాన్ని. గుర్తుంది. కానీ ఈసారి నన్ను ఓడించలేవు. కాసేపటి తర్వాత ఇద్దరు ఊర్లోని ఒక పెద్ద మైదానానికి చేరుకుంటారు. సన్నని గాలి, సూర్యుడు మెరుస్తూ ఉంటాడు. ఇద్దరూ తమ తమ గాలిపటాలను తీస్తారు. అర్జున్ ఒక గాఢమైన నీలిరంగు గాలిపటాన్ని తీశాడు. దాని దారాన్ని నెమ్మదిగా లాగాడు. ఆ తర్వాత గాలిపటం గాలిలోకి వెళ్లగానే డాన్స్ చేస్తూ ఆకాశంలోకి వెళ్తుంది. మరొక వైపు పూజ తన ఎర్రని పసుపు గాలిపటాన్ని పైకి విసురుతుంది. తన గాలిపటం ఎప్పటిలాగానే చక్కగా ఎగిరింది. గాలిని చీల్చుకుంటూ అర్జున్ గాలిపటం దగ్గరికి చేరుకుంది. 2 గాలిపటాలు ఆకాశంలో తమ పాత యజమానుల్లాగానే జ్ఞాపకాలతో నిండి దూరంగా ఎగురుతుంటాయి. దారం లాగి గాలి గట్టిగా వీచి ఇద్దరి చిన్నతనము మళ్లీ ఆకాశంలో ఎగురుతుంది. అర్జున్, నీ గాలిపటాన్ని జాగ్రత్తగా చూసుకో. పూజ గాలిపటం ఎంతో వేగంగా అర్జున్ గాలిపటం తాడుని తగులుకుంటుంది. ఒక శబ్దం వస్తుంది, టర్. మరుక్షణం అర్జున్ గాలిపటం గాలిలో ఎగురుతూ అటూ ఇటూ తిరుగుతుంది. ప్రతిసారిలాగా ఈసారి కూడా నువ్వే గెలిచావు. సరే, వెళ్లి గాలిపటాన్ని దోచుకుందాం. ఇంకెవరైనా తీసుకెళ్ళడానికి ముందు నీకు గుర్తుందా, చిన్నప్పుడు నీ గాలిపటం ఎప్పుడు కట్టయినా నువ్వు వెంటనే దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తేవాడివి. గాలిపటాన్ని పట్టుకోకుండా వెనక్కొచ్చేవాడివి కాదు. అర్జున్ ఇంకా పూజ ఒకటే దిక్కున పరిగెడతారు. ఎన్నో ఏళ్ల తర్వాత వాళ్ల కాళ్లల్లో బాల్యపు వేగం తిరిగొచ్చినట్టు ఇద్దరూ పరిగెడుతూ ఊరి సరిహద్దులను దాటేస్తారు. గాలి గట్టిగా వీస్తుంది. చెట్టు కొమ్మలు ఒకే విధంగా కదులుతూ ఉంటాయి. కాసేపటి తర్వాత అర్జున్ దృష్టి ఒక విశాలమైన విరిగిపోయిన ఇంటి మీద పడుతుంది. చాలా పాతది. ఎన్నో ఏళ్లుగా ఏదో రహస్యాన్ని దాచుకుని ఉన్నట్టు గాలిపటం ఆ ఇంట్లోనే పడుతుంది. అర్జున్, నేను ఆ ఇంట్లోకి రాలేను. ఏ? నీకు గుర్తులేదా, చిన్నప్పుడు ఊరి వాళ్ళు వద్దనేవాళ్ళు. అనేవాళ్ళు ఈ ఇంట్లో నుంచి విచిత్రమైన మనుషుల శబ్దాలు వచ్చేవట. అరే పూజ, చిన్నప్పటి విషయాలు ఇంకా మైండ్లో పెట్టుకున్నావా? ఊళ్ళో భయపెట్టడానికి చెప్పుంటారు. పద, వెళ్ళి లోపలేముందో చూద్దాం. అర్జున్ పూజ చెయ్యి పట్టుకుంటాడు. తన చెయ్యి కాస్త వణుకుతుంది. ఆ తర్వాత ఇద్దరూ పగిలిన రాళ్ల మధ్యలో నుండి ఆ ఇంటి లోపలికి వెళ్తారు. లోపల గాలి చల్లగా ఉంటుంది. అక్కడి మౌనం ఇంకా చల్లగా ఉంటుంది. కొంత దూరం వెళ్లిన తర్వాత అర్జున్కి తన గాలిపటం కనిపిస్తుంది. తను నవ్వుతాడు. ఇదిగో, ఇక్కడుంది నా గాలిపటం. కాని ఆ చిరునవ్వు ఆ క్షణమే ఆగిపోతుంది. ఎందుకంటే పూజ తన ఎదురుగా చూపిస్తుంది. గాలిలో తన చెయ్యి కొద్దిగా వణుకుతూ ఉంటుంది. అర్జున్, అలా చూడు. అర్జున్ అటువైపుకి చూస్తాడు. తన ఊపిరి ఆగిపోతుంది. ఎదురుగా ఒక పెద్ద గాలిపటం ఉంటుంది. అది ఎంత పెద్దదంటే అది వేరే లోకానిది అయినట్టు. దానిమీద రంగురంగుల కిరణాలు పరిగెడుతూ ఉంటాయి. అన్నిటికంటే విచిత్రమైన విషయం, ఆ గాలిపటం లోపలి నుంచి మనుషుల శబ్దాలు వినిపిస్తాయి. ఇదేం గాలిపటం? ఇంత పెద్ద గాలిపటాన్ని నేనెప్పుడూ చూడలేదు. పైగా దీని లోపల నుంచి శబ్దాలు. అర్జున్, పద వెనక్కి వెళ్దాం. నాకిక్కడేం నచ్చట్లేదు. లేదు పూజ, ఇంత పెద్ద రహస్యం ఎదురుగా ఉంటే పట్టించుకోవద్దా? పద, దగ్గరికి వెళ్ళి చూద్దాం. అర్జున్ మళ్లీ పూజ చెయ్యి పట్టుకుంటాడు. వాళ్ళిద్దరూ గాలిపటం దగ్గరికి వెళ్తారు. అర్జున్ గాలిపటాన్ని ముట్టుకుంటాడు. అది వేడిగా ఉండదు, చల్లగానూ లేదు. ఒక విచిత్రమైన శక్తితో నిండి ఉంటుంది. పూజ కూడా ముట్టుకుంటుంది. మరుక్షణమే ఇద్దరు రంగురంగుల కిరణాలను చుట్టుకుని గాలిపటం లోపలికి వెళ్లిపోతారు. కొన్ని క్షణాల తరువాత అర్జున్ ఇంకా పూజ ఒక నేల మీద పడతారు. దుమ్ము రేగుతుంది.
కళ్ళు తెరిచేసరికి ఇద్దరు స్తంభించిపోతారు. వాళ్ళు ఒక ఊరు మధ్యలో ఉంటారు. విచిత్రమైన గ్రామం ఏదో పాత యుగానికి చెందింది. నోట్లో మట్టి, కళ్లల్లో ఆశ్చర్యం, మనసుల్లో భయం. పూజ అన్ని వైపులా చూస్తూ ఉంటుంది. అర్జున్, మనం ఎక్కడికొచ్చామో నాకు గుర్తుంది. మనమిద్దరం గాలిపటం లోపలికి వచ్చేసాము. అవును, ఎలా అనిపిస్తుందంటే ఈ ఊరంతా ఈ గాలిపటం లోపలే ఉన్నట్టుంది. అర్జున్ ఇంకా పూజ ఆ రహస్యమయమైన ఊరి లోపల తిరుగుతుంటారు. అన్ని వైపులా విచిత్రమైన నిశ్శబ్దం విస్తరించుంటుంది. ఊరి వాళ్ళందరూ ఒకరికొకరు సంబంధం లేకుండా వాళ్ళ ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు. అర్జున్ ఇంకా పూజ ఆశ్చర్యంతో అందర్నీ చూస్తుంటారు. నీకీ ఊరు విచిత్రంగా అనిపించడం లేదా? సరిగ్గా చెప్పావు. వీళ్ళందరి బట్టలు చూడు, పాతకాలంలో ఉన్నాయి. మనమేదో తెలుగు సినిమా సెట్లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది. ఆ మధ్యలోనే పూజా దృష్టి ఎదురుగా ఒక విశాలమైన భవనం మీద పడుతుంది. అర్జున్, చూడ్డానికి ఇది సినిమా సెట్ లాగా ఉంది, కానీ సినిమా సెట్ గాలిపటం లోపల ఉండదు. ఆ ఎదురుగా చూడు, అది నిజమైన భవనం. ఉన్నట్టుండి ఇద్దరి చెవులకు ఒక బరువైన గొంతు వినిపిస్తుంది. ఎవరు మీరిద్దరు? వాళ్ళిద్దరూ వెంటనే వెనక్కి తిరిగి చూస్తారు. ఒక సాధువు పెద్ద పెద్ద కళ్లతో వాళ్లనే చూస్తుంటాడు. మీరిద్దరూ అసలు ఏం బట్టలు వేసుకొనున్నారు? నా పేరు అర్జున్. తను నా స్నేహితురాలు పూజ. మేము బేల్పూర్ గ్రామంలో ఉంటాము. మా ఊరి అడవిలో ఒక పాత ఇల్లు ఉంది. అక్కడ ఒక విశాలమైన గాలిపటం ఉంది. ఆ గాలిపటం లోపల నుంచి విచిత్రమైన శబ్దాలు వస్తుంటాయి. మేము ఎప్పుడైతే దాన్ని ముట్టుకున్నామో మేమిద్దరం రంగురంగుల కిరణాలలో ఆ గాలిపటం లోపల కలిసిపోయాం. ఆ తర్వాత ఇక్కడికొచ్చి పడ్డాం. అర్థమైంది. అంటే దీని అర్థం మీరిద్దరూ భవిష్యత్తు నుంచి వచ్చారు. భవిష్యత్తు నుంచి వచ్చామా? మీరసలు ఏమంటున్నారు? మీరు ఏ యుగంలో అయితే ఉన్నారో అది చాలా పాత యుగం. ఎన్నో సంవత్సరాల క్రితం సమయం. కానీ ఈ ఊరు శపించబడింది. దీని సమయం ఆగిపోయింది. ఒక శాపం కారణంగా ఈ మొత్తం గ్రామం ఒక విశాలమైన గాలిపటం లోపలే ఉండిపోయింది. మీరు దీని గురించి రహస్యం తెలుసుకోవాలి అంటే నాతో పాటు భవనంలోకి రండి. సాధువు అర్జున్ ఇంకా పూజని తీసుకుని భవనం లోపలికి వెళ్తాడు. అక్కడ ఒక పురుషుడుంటాడు. మహారాజా, వీళ్ళిద్దరూ భవిష్యత్తు నుంచి వచ్చారు. రాజు వెంటనే తిరిగి చూస్తాడు. అయితే మీరిద్దరూ భవిష్యత్తు నుంచి వచ్చారా? నా పేరు రాజా విక్రమ్. మీరు ఏ గ్రామంలో అయితే ఉన్నారో దాని పేరు ఆకాశపు. ఎన్నో ఏళ్ల క్రితం ఈ ఊరు గాలిపటాలకు ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం ఇక్కడ విశాలమైన గాలిపటాలకు పోటీ జరిగేది. అందులో పక్క రాజ్యం రాజులు కూడా పాల్గొనేవాళ్ళు. నేనెప్పుడు ఆ పోటీలలో విజయం సాధించేవాణ్ణి. రాజు గొంతు బరువుగా ఉంటుంది. ఒక సంవత్సరం పోటీలో నేను ఒక పక్క రాజ్యం రాజును ఓడించాను. అతని గాలిపటాన్ని కత్తిరించాను. తెగిపోయిన గాలిపటాన్ని దోచుకోవడానికి నేను అడవి వైపు పరిగెత్తాను. కాని ఆ తెగిపోయిన గాలిపటం ఒక సాధువు తల మీద పడింది. అతని తపస్సు భంగమైంది. అర్జున్ ఇంకా పూజకి ఊపిరాగిపోయింది. తర్వాతేమైంది? సాధువుకి కోపం వచ్చింది. అతను మమ్మల్ని శపించాడు. ఇక మీదట ఈ ఊరు ఆ గాలిపటంలో బందీగా ఉంటుంది. సమయం అక్కడే ఆగిపోతుంది. ఇక అప్పట్నుంచి మేమందరం శపించబడ్డాము. మరైతే శాపం నుంచి విముక్తి ఎలా లభిస్తుంది? నేను సాధువుని దయచూపమని ప్రార్థించినప్పుడు అప్పుడు ఆయన అన్నారు, ఒకరోజు భవిష్యత్తు నుంచి ఒకరు వస్తారు. వాళ్ళు మిమ్మల్ని గాలిపటం పోటీలో ఓడిస్తారు. అప్పుడు శాపం తొలగిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఓడించలేకపోతే అప్పుడు వాళ్ళు కూడా శాశ్వతంగా ఈ శపించబడిన గ్రామంలో భాగమైపోతారు. ఆ తర్వాత మాలాగే ఎప్పటికీ కూడా బందీలుగా ఉండిపోతారన్నారు. ఒకవేళ అదే నిజమైతే నేను మీతో పోటీ పడతాను. లేదు పూజ, రాజా విక్రమ్ని నేను ఓడిస్తాను. కానీ నువ్వెప్పుడు నా దగ్గర ఓడిపోతావు కదా. నేనెప్పుడు నీ దగ్గర కావాలనే ఓడిపోతుంటాను పూజ. కాసేపటి తర్వాత రాజా విక్రమ్ ఇంకా అర్జున్ ఎదురెదురుగా నిలబడతారు. గాలి గట్టిగా వీస్తుంది. రెండు విశాలమైన గాలిపటాలు పైకి లేస్తాయి. ఒకటి రాజా విక్రమ్ది. పోటీ మొదలవుతుంది. రాజా గాలిపటం శక్తివంతమైనది, కాని అర్జున్ గాలిపటంలో పట్టుదలుంది. కొన్ని క్షణాల్లోనే రెండు గాలిపటాల తాళ్లు కొట్టుకుని మరుక్షణమే రాజా విక్రమ్ గాలిపటం తెగిపోతుంది.
ఇప్పుడు నువ్వు తెగిన గాలిపటాన్ని దోచుకుని భవనం వరకు తీసుకురావాలి. అప్పుడే శాపం తొలగుతుంది. అర్జున్ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా బయటికి పరిగెడతాడు. గాలిపటం గాలిలో ఎగురుతూ దూరంగా వెళ్తుంది. అర్జున్ దాన్ని పట్టుకోవడానికి ఎంతో వేగంగా పరిగెడతారు. చిన్నప్పుడు పరిగెత్తినట్టు చివరికి తను గాలిపటాన్ని పట్టుకుంటాడు. పరిగెత్తుకుంటూ రాజా దగ్గరికి వస్తాడు. తీసుకోండి మహారాజా, మీ గాలిపటం. మహారాజా, మనమందరం శాపం నుంచి విముక్తి పొందుతాము. మరుక్షణమే అర్జున్ ఇంకా పూజ స్పృహ తప్పి పడిపోతారు. కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తెరుస్తారు. వాళ్ళిద్దరూ ఆ పాత ఇంట్లో ఉంటారు. కానీ ఇప్పుడు గాలిపటం మామూలుగా మారింది. అక్కడ ఎటువంటి మాయా లేదు. బహుశా గాలిపటం లోపలున్న గ్రామం శాపం నుంచి విముక్తి పొందినట్టుంది. బహుశా ఎన్నో ఏళ్ల తర్వాత వాళ్ళ సమయం ముందుకు నడుస్తున్నట్టుంది. ఇద్దరు చిరునవ్వుతో ఆ ఇంటి నుంచి బయటికి వస్తారు. అప్పుడప్పుడు గాలిపటం ఆకాశాన్ని ముట్టుకోవడమే కాదు, మొత్తం గ్రామం తలరాతే మార్చేస్తుంది కూడా.